నమస్తే. మీ పేరు? నా పేరు మరిపల్లి రవి అమ్మ. సికింద్రాబాద్ ఎక్కడుంటారు? కాన్స్టిట్యున్సీ. ఓకే. పద్మారావు అన్న దగ్గర ఉంటాం మేము. ఆయన మంచి కాన్స్టిట్యున్సీ ఉన్నది. మంచి పద్మారావు గారు మంచి ఇది చేస్తున్నాడు. మంచి ఎమ్మెల్యే. మాకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నాడు. అంటే ఇక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో అప్పుడు బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, మరి ఆయనకి సహాయాలు అన్ని కూడా అందుతున్నాయా? లేలే మాకైతే ఏం అంతలేదమ్మా. ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చాడు. ఏమైనా హామీలు ఏమైనా చేసిండా చెప్పండి, మీరే చెప్పండి. ఏమైనా హామీలు ఏమైనా చేసిండా? ఇన్ని ఆరు గ్యారెంటీ ఇచ్చాడు. ఒక్కటి కూడా మాకు చెందుతలేదు. మీరు చెప్పండి కదా. మాకు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ చెందినాయి. ప్రతి ఒక్కటి ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇంకేంటి ఇప్పుడు ఓటింగ్ ఉన్నది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఎవరు వస్తారో చూడాలి. అది అంటే మీకు వాటర్ ప్రాబ్లం కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? రోడ్లు కానీ వాటర్ సమస్యలు కానీ, అదే విధంగా మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం చూడడం అలాంటివి చేస్తున్నారా? ఇప్పుడు మీరే చూస్తురుగా ఎంత ప్రాబ్లం అవుతున్నది. వాటర్కి అయినా ప్రాబ్లం అయితే, కరెంట్కి అయినా ప్రాబ్లం అవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీరే చెప్పండి. అస్సలు ఏమి కాలేదు. ఇప్పుడు ఎంత చూడండి, డ్రైనేజ్ చూడండి, అన్నీ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి ఏం చేస్తలేదు. హామీలు ఇచ్చిర్రు, అన్ని చేసిర్రు, ఏమి చేస్తలేదు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే బీఆర్ఎస్ రావాలి. మంచి ఊపులో ఉన్నది, అట్లేం లేదు, అంత మంచిగా ఉంది. బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం.